ఏమన్నా రాయగలరు నాకు తెలుసు రైటర్ వెళ్ళరా నువ్వు రాస్తావని నేను ఆయన ఏదో మాట్లాడేటప్పుడు వెళ్ళి కాల్ మీద పడుకున్నాను వేరే వాడు కోపపడేవారు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటాం ఆయన ఎవరి మీద కోపడుతున్నారని పోయి వచ్చి పడిపోతున్నారు కాల్ ఈ మీద కోపడుకుంటాం వాళ్ళ మీద చెప్పారు జస్ట్ ఎవరైనా ఒకరు తిడుతున్నారు అనుకైనా కొన్ని నలుగురు అలా పడుకుంటున్నారు లేకట్లేదు తలగాడు వేసుకున్నారు కాల్ మీద నేను అన్న ఆయన కథ తిడుతుంటే మీరెందుకు నువ్వు కంగారు వచ్చేసిందన్న అంటారు ఆడు జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు ఎవరిని తిట్టినా సరే జిఎంఆర్ గుర్తున్నాడు కానిస్టేబుల్ తీసాడు వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు మొత్తం లేకరంటే లేకడే నువ్వు ఎగితే కూడా మేము పడుకుంటాం కదంటే వాళ్ళు ఎగట్లేదు ఆ కంగారు అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఆ పొగలో ఆయన ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటకు చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ డూ ఇట్. మ్యామ్ 4 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇంకో లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్ తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి గా విలన్ గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వెర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లో అప్పలు చెప్పింది. నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, నిన్న మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్ కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. No